ఓం నమో నారాయణాయ. ముందు పార్ట్లో ప్రవర వరకు చూశారు కదా. దాని తరువాత మహాసంకల్పము అంతా చెప్పించారు అయ్యవారు అందరి చేత. స్వామివారికి అందరము కళ్యాణం చేస్తున్నట్టుగా సంకల్పం అయితే చెప్పించారు. చాలా కనుల విందుగా ఉంది. నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చాలా బాగుంది, అది చూస్తూ ఉండిపోయాను. మీ అందరికీ కూడా చూపిద్దామన్నా కూడా వీడియో తీయలేదు నేను. ఇదిగోండి మంగళసూత్రాలకు పూజ అది అంతా చేసి స్వామివారి మంగళ్యధారణ అవి అయితే తీశాను. తలంబరాలు అయితే తీయలేకపోయాను, ఎందుకంటే పక్కన గానంతో ఆయన పాట పాడుతూ ఉంటే మనం కూడా మైమరచిపోయి ఆ పాటతో కలుపుతాము అక్కడ ఉంటే గనక. చాలా కనుల విందుగా ఉంది. దీని తర్వాత వీడియో అయితే స్వామివారికి ఉపచారాలు చేయించారు మంగళ వాయిద్యాలతోటి, వేదస్వస్తితోటి. చాలా బాగుంది. అది కూడా వీడియో అయితే పెడతాను. ఇదిగోండి ఇలాగా దంపతుల చేత ఇంటింటా కళ్యాణం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకోవచ్చుట. ప్రవేశం అప్పుడు, కళ్యాణం జరిగినప్పుడు, లేదా మన పెళ్లి రోజు, పుట్టినరోజు, ఏదైనా పర్వదినాల్లో స్వామివారి కళ్యాణం అయితే మన ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిదిట. ఒంగోలులోని పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారిని గనక కన్సల్ట్ అయితే వారు మనకి వివరాలన్నీ చెప్తారట. ఆ కళ్యాణం జరిపిస్తున్న అయ్యవారిని కనుక మనం కలిస్తే ఆయన మనకి వివరాలన్నీ చెప్తారని చెప్పారు. అసలు ఇంటింటా కళ్యాణం అనేది కూడా చాలా బాగుంది. ఇది 108, 105 మొత్తానికి కళ్యాణాలు అయితే జరిపించారట. మీరందరూ కూడా వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां जकरणीं कृष्णीं सवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ता महावः जातवेदो लक्ष्मीमनपकामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहं महादेवजेत विद्महे विष्णुवत्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महादेवजेत विद्महे विष्णुपत्यै धीमहि ॐ सर्वमङ्गलमाङ्गल्ये नारायण नमोस्तुते। ఏడుకొండలవాడ చూస్తూ ఉన్నాం. మనం తిరుమల వెళ్ళినా కానీ చాలా దగ్గరగా వస్తుంది. కన్యాదాన ఫలితం ఏంటి, గోదాన ఫలితం ఏంటి, ఇలా అన్నీ మాట్లాడుకుంటూ అన్నమాతార్య కీర్తనలతో వేద మంత్రాల నడుమ, అలానే మంగళవాద్యాల నడుమ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ జరుపుకుంటూ దాదాపుగా మాంగళ్య ధారణ దగ్గరికి వచ్చేసాం. ఇందాక స్వామి చెప్పారు, మనం జీవితం అంతా కూడా ఒక దానం అనేది చేస్తే ఎంత ఫలితం వస్తుందో మనకు వివరించుకొని ఆ మాంగళ్య ధారణ కావించి మన బిడ్డలుగా భావించినటువంటి ఆ కన్యారత్నం అనేటువంటి ఆ శ్రీదేవిని, భూదేవిని ఆ శ్రీనివాసుడికి, జగద్రక్షునికి ఇచ్చి, అయ్యా మేము ఇన్నాళ్ళుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మా యొక్క కుమార్తెలైనటువంటి మా యొక్క శ్రీదేవిని, భూదేవిని మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఇక నుంచి వారి ఆలనా పాలన నువ్వే చూసుకుంటూ మా జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి వెలుగుని నింపు అని ఆ స్వామిని మనం వేడుకోవటమే. అంటే ఈ క్షణం నుంచి ఎప్పుడైతే ఆ కన్యాదానం, ఆ యొక్క మాంగళ్య ధారణ పూర్తవుతుందో, ఇక అప్పటి నుంచి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నిటికీ కూడా రక్షకుడు ఆయనే. ఇక మనం ప్రశాంతంగా హాయిగా స్వామిని చూస్తూ ఆ స్వామిని వీడుకుంటూ ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిరుగుస్తూ ఉండటమే. ఇక మన జీవితంలో మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇది వచ్చినంత ఆయనే దగ్గరను చూసుకుంటూ మన జీవితానికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అలానే ఈ కళ్యాణం అనేది కేవలం ఈ నూతన దంపతులే కాదు, ఎవరైనా నిర్వహించుకోవచ్చు. మన ఇంట్లో గృహప్రవేశమా, శ్రీనివాస కళ్యాణం పెట్టుకోవచ్చు. లేదా మన ఇంట్లో పుట్టినరోజా